హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కూకట్పల్లి, హైదరాబాద్‌లో అవైలబుల్‌గా ఉంటాను. పైలోనెడల్ సైనస్ అంటే ఏంటి? చాలామందికి ఈ డిసీజ్ గురించి ఐడియా ఉండదు. బట్ ఈ మధ్యన చూసుకుంటే గనక నాకొచ్చే పేషెంట్స్ చూసుకుంటే గనక 20-30% పేషెంట్స్ ఓపీడీలో పైలోనెడల్ సైనస్ అనేది వస్తుంది. సో ఎంతో అంత నేను అవేర్‌నెస్ చేయడం వల్ల, నా వీడియోస్ చూడడం వల్ల పైలోనెడల్ సైనస్ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? ఎవరిలో వస్తుందనేది అందరికీ ఐడియా ఉంటుంది. సో పైలోనెడల్ సైనస్ అంటే ఏంటి అంటే నడుము దగ్గర అంటే 2 బటక్స్‌కి మధ్యన ఉండే ప్లేస్‌లో ఉన్న హెయిర్ వలన ఈ పైలోనెడల్ సైనస్ వస్తుంది. అందులో చాలామంది ఏమనుకుంటారంటే అదొక సిస్టు, అదొక గ్లాండు, లేకపోతే అదొక స్వెల్లింగు, లేకుంటే ఒక బాయిల్, షెగ్గడ్డలు ఇట్లాంటివి అనుకుంటుంటారు. బట్ అది పైలోనెడల్ సైనస్. ఎప్పుడైతే నడుము కింది భాగంలో 2 బటక్స్‌కి మధ్యన గనక చిన్న గుల్ల లాంటిది అయిపోయి, లేకుంటే చిన్న స్వెల్లింగ్ లాంటిది వచ్చి, ఆ స్వెల్లింగ్ ఉబ్బిపోయి మెల్లగా చీముగడ్డలాగా ఫామ్ అయిపోయి, అది పగిలిపోయి చీము, రక్తం రావడం, ఇవన్నీ పైలోనెడల్ యొక్క సింప్టమ్స్ అన్నట్టు. దీనివల్ల పడుకోవడానికి రాదు, కూర్చోడానికి రాదు. అక్కడి నుంచి చీము గారడం వల్ల ఎంబారసింగ్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఒక రకమైన ఫౌల్ స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. ఇది ఒక పట్టణం మానదు, అది అలాగే ఉండిపోతుంది అన్నట్టు. దీన్నే పైలోనెడల్ సైనస్ అంటాం. ఈ పైలోనెడల్ సైనస్ ఏమవుతుంది అంటే ఈ హెయిర్ ఉంటుంది కదా మనకు, ఈ కింద హెయిర్ కి మనకు చిన్న చిన్న సెల్స్ అనేవి ఉంటాయి. దీన్నే హెయిర్ ఫాలికల్స్ అంటుంటాం అన్నట్టు. ఈ హెయిర్ ఫాలికల్ నుంచే మనకు హెయిర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. బట్ ఈ గ్రోత్ అయిన హెయిర్ మనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కావచ్చు, లేకుంటే జంపింగ్ చేయడం వల్ల, లేకుంటే ట్రావెల్ చేయడం వల్ల కావచ్చు. అందుకే జీపర్స్ డిసీజ్ అంటుంటాం. జీప్లో ఎక్కువ ట్రావెల్ చేసిన వాళ్ళు జంపింగ్ చేయడం వల్ల ఆ ఏరియాలో ఫ్రిక్షన్కి గురైపోయి ఈ హెయిర్ ఏదైతే షార్ప్ ఎండ్ ఉందో ఆ షార్ప్ ఎండ్ ఇక్కడ చర్మాన్ని కుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా కుచ్చుకోవడం వల్ల ఇది లోపల పెరగడం స్టార్ట్ అవుతుంది. హెయిర్ బయటికి పెరగకుండా లోపల పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే కుచ్చుకున్నదో అక్కడ నుంచి ఎంట్రీ పాయింట్ అంటాం దాన్ని. ఆ ఎంట్రీ పాయింట్ నుంచి బ్యాక్టీరియా, సెకండరీ బ్యాక్టీరియాస్ అన్ని ఇన్వాల్వ్ కావడం వల్ల ఆ ఏరియాలంతా చీముగడ్డలు, ఈ ఏరియా అంతా చీముగడ్డలు ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ చీమగడ్డలు ఫామ్ అయ్యి పగిలిపోయి చీమంతా బయటకు వచ్చేసిన తర్వాత ఈ ట్రాక్ట్ ఏదైతే ఉందో, ఈ సైనస్ ట్రాక్ట్ ఇది అలాగే ఉండిపోతూ ఉంటుంది. సో ఉండిపోయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్టీరియా ఎంటర్ అయిపోవడము, మళ్ళీ ఇక్కడ చీమగడ్డ ఫామ్ అయిపోవడము, మళ్ళీ పగిలిపోవడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. యూజువల్గా పైలోనెడల్ సైనస్లో చూసుకుంటే మెయిన్ సిమ్టమ్స్ ఏముంటుంది అంటే ఒక 1 మంత్ 2 మంత్స్ బాగుంటారు. బట్ తర్వాత చిన్న గడ్డ ఫామ్ అయిపోయి, చీమ్ లాంటిది ఫామ్ అయిపోయి, అది పగిలిపోయి చీమ్ రావడం, రక్తం రావడం, మళ్ళీ బంద్ అయిపోతుంటుంది. ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. సో దీనికి సర్జికల్ ఆప్షన్స్ తప్ప మెడికల్ ఆప్షన్స్ ఉండవు. మెడికల్ ఆప్షన్ ఏంటి అంటే మందులు వేయడం వల్ల ఆ పూటకు తగ్గుతుంది, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. బట్ ట్రాక్ట్ ఏదైతే ఉందో అది పోదు, సైనస్ ట్రాక్ట్. సో సైనస్ ట్రాక్ట్లో ఏముంది అంటే హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఆ హెయిర్తో పాటు బ్యాక్టీరియా అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. దీనికి 2-3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఓపెన్ సర్జరీ అంటే ఈ రకంగా కోత పెడతారు. కోత పెట్టడం వల్ల వాళ్ళు మినిమం 2 మంత్స్ బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. ఒక పట్టణ హీల్ అవ్వదు. అంతేకాకుండా దీనివల్ల విపరీతమైన నొప్పి ఉంటుంది, డ్రెస్సింగ్స్ చేసుకోవాలి రోజు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే కొందరు చేస్తారు ఫ్లాప్ సర్జరీస్ అంటాం. ఈ ఫ్లాప్ సర్జరీలు ఏం చేస్తామంటే అక్కడ నుంచి ముద్ద తీసేసి పక్కన ముద్దను తీసుకొచ్చి పెడతాం. దీన్ని రాంబాయిడ్ ఫ్లాప్స్ అంటూ ఉంటాం. దీనివల్ల కూడా ఒక 2-3 వీక్స్ బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది. రికరెన్స్ రేట్ ఎట్లా చూసుకున్నా సేమే, కామన్. ఓపెన్ చేసినా ఫ్లాప్ చేసినా రికరెన్స్ రేట్ అనేది ఉంటూ ఉంటుంది. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే లేజర్ సర్జరీ ఏదైతే ఉందో, ఇక్కడ చీమగడ్డ ఏదైతే ఉందో ఆ చీమగడ్డను మాత్రం ఓపెన్ చేసేసి ఈ ట్రాక్ట్ ఏదైతే ఉందో సైనస్ ట్రాక్ట్, ఆ ట్రాక్ట్ని లేజర్ ద్వారా కాల్చేయడం వల్ల కోత చిన్నగా ఉంటుంది. దీనివల్ల ఎటువంటి బెడ్ రెస్ట్ లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ పెద్దగా అవసరం పడదు. ఒకవేళ చీమగడ్డ ఎక్కువ ఉండి డెప్త్ ఎక్కువ ఉంటే కనుక వాటికి డ్రెస్సింగ్స్ అవసరం పడదు. బట్ ఓపెన్తో కంపారిజన్ చేసుకుంటే కనుక లేజర్ చేయడం వల్ల 70% కోత ఉండదు, ఓన్లీ 30% కోతనే ఉంటుంది. కాబట్టి తొందరగా హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎవరికైనా ఈ పైలోనెడల్ సైనస్ ఉంటే లేజర్ ట్రీట్మెంట్ కావాలనుకుంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.